డియర్ వైఫీ. కొత్తగా ఉంది ఇలా అంటూ ఉంటే. పెళ్ళయి 1 ఇయర్ అయినా ఏదో నిన్న మొన్న జరిగినట్టే ఉంది అదంతా. నీకు గుర్తుందా ద డే యూ ప్రపోజ్ టు మీ? కాలేజ్ ఫేర్వెల్ డే రోజు చాలా సీరియస్గా నా ముందుకు వచ్చి నన్ను అడిగావు, నువ్వు జవాన్ అవ్వాలనుకుంటున్నావు కదా అని. ఇదేంట్రా బాబు, ఎప్పుడు లేనిది ఈ పిల్ల ఇలా వచ్చి అడుగుతుంది అనుకున్నా. సరేలే ఏదైనా రికమెండేషన్ కోసమేమో అనుకొని అవును అన్నాను. ఆ వెంటనే నువ్వు నాకు మిస్సెస్ జవాన్ అవ్వాలని ఉంది అనేసరికి నోట మాట రాలేదు తెలుసా. నేను చాలా సీరియస్గా ఉంటాను, చాలా బోరింగ్ అని అమ్మాయిలే కాదు అసలు అబ్బాయిలు కూడా ఎవ్వడూ సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అలాంటిది నువ్వేం చూసావో ఏమో నాలో నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు అన్నమాట నాకు చాలా నచ్చింది. నేనే కాదు నా డ్రీమ్ కూడా నచ్చిన పిల్ల నన్ను కావాలనుకుంటుంది అని. బయటికి కనిపించలేదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది సరే కానీ ఇంకా ఏంటి విశేషాలు? అక్కడంతా అందరూ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండుంటారు కదా వార్ అని. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మామూలు ఎక్సైట్మెంట్ ఉండదు, అలాంటిది ఇంకా వార్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎవర్ సిన్స్ ఐ జాయిన్ ది ఆర్మీ ఏంటి, ఎవర్ సిన్స్ వీ వర్ బోర్న్ దిస్ ఈస్ ద ఫస్ట్ వార్ కదా. అందుకనే we were asked to write our last letters to the family. I know ఇలాంటి సిట్యువేషన్ ఒకటి వస్తుంది అని తెలిసే, ఇదంతా ఉంటుందని తెలిసే నేను ఆర్మీ జాయిన్ అయ్యా. కానీ ఎందుకో ఇప్పుడు కాస్త బాధగా ఉంది. నాట్ బికాజ్ నాకేం అవుతుందని, కానీ మనకి పుట్టబోయే బేబీని చూస్తానో లేదో అని. నీ హస్బెండ్గా ఇది లాస్ట్ విష్ అనుకో, లేదా యాజ్ అ ఫాదర్గా నా ఫస్ట్ విష్ అనుకో. మనకి పుట్టే బేబీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళని కూడా ఆర్మీలో జాయిన్ చేస్తానని ప్రామిస్ చేయి. నువ్వు అంటూ ఉంటావు కదా, నేను నీ పక్కన ఉంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది అని. అలా నా పిల్లలు కూడా బార్డర్లో ఉంటే వాళ్ళలాంటి వాళ్ళు ఉన్నారు అన్న నమ్మకంతో జనాలందరూ ధైర్యంగా నిద్రపోవాలి. చాలామంది అంటారు నీతో అసలు ఎందుకు ఈ వార్ అని. వాళ్ళందరికీ కూడా చెప్పు, మా ఆయన యుద్ధం చేసేది ఉగ్రవాదంతో దేశంతో కాదు అని. ఏడుస్తూ ఉన్నావు కదా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఈసారి నేనే నిన్ను ప్రపోజ్ చేస్తా. ఎందుకంటే ఐ అడ్మైర్డ్ యూ సో సీక్రెట్లీ. ఎప్పటికీ నీ అమర ప్రేమికుడు మిస్టర్ జవాన్.